ఆ రోజులే బాగున్నాయి. టెన్షన్లు, ఒత్తిళ్లు, డబ్బు సంపాదన ఇలా అతిగా ఆలోచనలు లేకుండా ఉన్నంతలో కుటుంబమంతా కలిసి ఆనందంగా గడిపిన ఆ రోజులే బాగున్నాయి. ఆదివారం ఆటలాడుతూ అన్నాన్ని మరచిన ఆ రోజులే బాగున్నాయి. మినరల్ వాటర్ గోల లేకుండా కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర నీళ్లు తాగిన ఆ రోజులే బాగున్నాయి. ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని నీళ్ల కోసం ఎర్రని ఎండని సైతం లెక్క చేయని ఆ రోజులే బాగున్నాయి. వందల కొద్దీ ఛానళ్లు లేకున్నా ఉన్న ఒక్క దూరదర్శన్లో శుక్రవారం చిత్రలహరి, ఆదివారం సినిమా కోసం వారమంతా ఎదురు చూసిన ఆ రోజులే బాగున్నాయి. సెలవుల్లో అమ్మమ్మ, నానమ్మల ఊళ్లకు వెళ్లి ఇంటికి రావాలనే ఆలోచనే లేని ఆ రోజులే బాగున్నాయి. ఏసీ కార్లు లేకున్నా ఎర్ర బస్సుల్లో కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన ఆ రోజులే బాగున్నాయి. మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ చాక్లెట్లు పంచిన ఆ రోజులే బాగున్నాయి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ లేకున్నా ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడితో అందరం కలిసి కడుపు నిండా అన్నం తిన్న ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా, పర్సు నిండా డబ్బులున్నా అమ్మ కొట్టుకు పంపితే మిగిలిన చిల్లరను కాజేసిన ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు చేతిలోని సెల్ నిండా గేములున్నా, ఆట స్థలంలో బ్యాట్ మార్చుకుంటూ ఒకే బ్యాట్తో క్రికెట్ ఆడినా ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు బీరువా నిండా జీన్స్ ప్యాంట్స్, టీషర్ట్లు ఉన్నా 2-3 నిక్కర్లతో, కురచ షర్ట్లతో బడికి వెళ్లిన ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా, 25 పైసల ఆశా జాకెట్లు తిన్నా ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు రకరకాల ఐస్ క్రీంలు చల్లగా నోట్లో నానుతున్నా, నాన్నమ్మ, అమ్మమ్మల చీర కొంగు పైసలతో పొల్లైసు కొనుక్కు తిన్నా ఆ రోజులు ఎంతో బాగున్నాయి. పొద్దుపోయేదాకా పొలంలో పనిచేసుకొని ఎలాంటి చీకో చింత లేకుండా ఇంటికి చేరుకొని చందమామను చూస్తూ నిద్రలోకి జారి కమ్మని కలలు కన్నా